ఈరోజు మరి కొంతమంది మనల్ని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు బెదిరేది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు. గుండెల్లో భయం లేదు, కేవలం పసుపు రక్తం ఉందని మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు బెదిరిస్తున్నారు అంటే మనం చెప్పాల్సింది ఒకటే, మనము మన కార్యకర్తగా వెనగడుగు వేసేది లేదు, తల దించేది లేదు, వెన్ను వంచేది లేదు. మనం ఒకవేళ వెను వంచినా లేకపోతే తల దించినా అది కేవలం నా జెండా కట్టడానికే తప్ప ఇంకేమీ కాదు. ఈ వేదిక నుండి తెలంగాణ కొన్ని దురదృష్టవశాత్తు మనం ఓటమి చెందాం. అట్లాగే తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యకర్తలను కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ అక్కడ అట్లాగే ప్రతి క్షణం మన సమస్యలపైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన పోరాడుతూ ఉన్న మన నాయకులను ఈ సభ ద్వారా అభినందన చేస్తున్నాం.